దేశవ్యాప్తంగా తొలిసారి ఎన్నికై లోక్సభ రాజ్యసభలో అడుగుపెట్టిన ఎంపీలకు అల్పాహార విందిచ్చారు ప్రధాని మోదీ. ఈ అల్పాహార విందుకు టీడీపీ జనసేన ఎంపీలు హాజరయ్యారు. మోదీకి టీడీపీ ఎంపీలు చేనేత కండువా బహుకరించారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలని సూచించారని, దేశ అభివృద్ధి కోసం పనిచేయాలని మోదీ చెప్పారన్నారు టీడీపీ ఎంపీ చింతకాయల విజయ్. ఏపీ సేఫ్ హ్యాండ్స్ లో ఉందని ప్రధాని అన్నారని చెప్పారాయన. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం మోదీని చూసి నేర్చుకున్నామని విజయ్ అన్నారు. మోదీ అల్పాహార విందు రాజ్యసభలో టీడీపీ ఎంపీ చింతకాయల విజయ్ కామెంట్స్ కు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ గోపి అందిస్తారు. ఎన్డీఏ ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోడీ అల్పాహార విందునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఏమేమి చర్చించారు, ఎంపీలకు ఎటువంటి దిశానిర్దేశం చేశారు అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు చింతకాయల విజయ్ గారు ఉన్నారు. ఈయన కూడా ఇటీవల రాజ్యసభకి టీడీపీ నుంచి ఎన్నికయ్యారు. సార్, ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన అల్పాహార విందుకు అటెండ్ అయ్యారు. సో ఆయన ఎటువంటి సూచనలు చేశారు, ఏమేమి చెప్పారు? మొట్టమొదటి వెళ్ళిన వెంటనే నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇక్కడ సీట్స్ మీద మా పేర్లు ఉన్నాయి. ఆ పేర్లు నేను కూర్చున్న వెంటనే మీ రిపోర్ట్ కార్డ్ చూడండి అని చెప్పి ఒక పేపర్ ఇచ్చారు. ఆ పేపర్ మీద సోషల్ మీడియాలో నాకు ఎంత ఫాలోవర్స్ ఉన్నారు, నాకు ఎంత ఎంగేజ్మెంట్ ఉంది, అసలు ఫేస్బుక్లో ఎంత ఉన్నారు, ఇన్స్టాగ్రామ్లో రోజుకి ఎన్ని పోస్టులు వేస్తున్నావు, అన్నీ కూడా రిపోర్ట్ కార్డులో నాకు ఇచ్చారు. నేను అది చూసి చాలా ఆశ్చర్యంతో పాటు సంతోషం కూడా పడ్డా. ఎందుకంటే కింద సూచనలు ఉన్నాయి క్లియర్గా, ఏమని మీరు ఇంప్రూవ్ చేసుకోండి, దీని మీద ఇంప్రూవ్ చేసి దీని మీద ఇంప్రూవ్ చేసి. అది చూసి చాలా ఇదనిపించింది. ఎందుకంటే నరేంద్ర మోదీ గారిది, చంద్రబాబు నాయుడు గారి మైండ్ సెట్ ఒకటి కనబడుతుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే విధంగా రిపోర్ట్స్ ఇస్తారు. కాబట్టి నేను ఒకటే చెప్తుంది ఏంటంటే, అక్కడికి వెళ్ళి అల్పాహారం విందు కూర్చున్న తర్వాత గ్రూప్ ఫోటో తీసుకొని బ్రేక్ఫాస్ట్కి వెళ్ళినప్పుడు నేను వెళ్ళకముందు, సార్ ఇవాళ వీవర్స్ డే కదా, మంగళగిరిది షాలు తీసుకొచ్చాం వేయొచ్చా అని అడిగితే ఆయన పర్మిషన్ ఇచ్చారు. వెళ్ళి వేసిన వెంటనే ఆయన చాలా సంతోషపడి, నేను చెప్పాను నారా లోకేష్ గారి నియోజకవర్గం నుంచి మంగళగిరిని తీసుకొచ్చామంటే ఆయన్ని కూడా ప్రశంసించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముందు ఇంకా సేఫ్ హ్యాండ్స్లో ఉన్నారు కదా మీరు చంద్రబాబు నాయుడు గారు దాంట్లో అని మాట్లాడారు. అది చూసి చాలా వినయకు చాలా సంతోషం అనిపించింది. కొంచెం తెలుగులో కూడా బాగున్నారా అని అన్నారు. దాని తర్వాత అల్పాహార విందుకు వెళ్ళినప్పుడు నేను సందర్భం చూసి ఏటికొప్ప ఒక టాయ్స్ గురించి మాట్లాడడం జరిగింది. ఏటికొప్ప ఒక టాయ్స్ గురించి మాట్లాడిన వెంటనే ఆయన వెంటనే ఇంకా దాన్ని ఎలా పిక్ చేసుకున్నారంటే, మన్ కీ బాత్లో నేను అప్పటికే మాట్లాడాను, టాయ్స్ని విదేశాల్లో కూడా అమ్మొచ్చు, దానికి ఎడిబుల్ ఆయిల్స్ ఉన్నాయి సార్ అంటే, అవును ఎడిబుల్స్ ఆయిల్స్ ఉన్నాయి, నాకు చూశాను. ఇవన్నీ కూడా ప్రొజెక్ట్ చేయవలసిన అవసరం ఉంది. రూట్స్ ఆఫ్ కంట్రీని మర్చిపోకూడదు మనం, దాని గురించి చూడాలి. రెండోది ఏంటంటే, పాత పద్ధతిలో లెటర్లు రాయడం కూడా మీరు అర్థం చేసుకోవాలి. మొన్నే నాకు తమిళనాడు ఒక గ్రామం నుంచి ఒక ఆమె లెటర్ రాసింది, దానికి మళ్ళీ నేను తమిళ్లో రిప్లై చేయించాను. చాలా సంతోషపడి ఉంటుంది. అలా మనం కూడా కొంచెం టచ్లో ఉండాలి ప్రజలతో అని చెప్పి సూచన ఇవ్వడం జరిగింది. అలాగే లైబ్రరీలు ఎక్కువ స్పెండ్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో పార్లమెంట్ మిస్ అవ్వద్దు, ప్రతిరోజు వెళ్ళాలి, లైబ్రరీకి అటెండ్ అవ్వాలి. అలాగే హెల్త్ గురించి చెప్పడం ఏంటంటే, 40 years దాటిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా రెగ్యులర్ హెల్త్ చెకప్ ఉండాలి, యోగా చేయాలి. యోగా అంటే మీరు కష్టపడిపోయి వంగ అవసరం లేదు, ఇవన్నీ చేయవసరం లేదు, కుర్చీలో కూర్చొని కూడా యోగా చేయొచ్చు అని ఇదే మాట చెప్పారు. సో ఇవన్నీ కూడా చాలా సంతోషం. దాంతోపాటు ఒక సీనియర్ వ్యక్తి, సార్ మీరు ఇంతసేపు ఇన్ని రోజులు పిఎం కింద ఉన్నారు కదా, అది కూడా 8 ప్రధానులు బ్రిటన్ మారారు, కానీ మనం కూడా ఇలా ఉన్నాం అంటే, ఈ లాంగెస్ట్ సర్వింగ్ ఉండడం వల్ల ఏంటంటే మనకు బాగుంటుంది. రెండోది ఏంటంటే స్టెబిలిటీ ఉంటుంది. మూడోది ఏంటంటే మనకి గర్వం రాకూడదు, ఎన్నేళ్ళు ఉన్నా కూడా మనకు గర్వం రాకూడదు అని చెప్పండి. ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాలి అనేది మాత్రం ఒక యంగ్స్టర్గా మేము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది అవసరమైనప్పుడు సీరియస్ అవుతారు, అవసరం లేనప్పుడు సాఫ్ట్గా ఉంటారు. ఈ విధమైన బ్యాలెన్స్ కూడా ఎక్కడ పడితే అప్పుడు ఇంపల్సివ్ అయిపోకుండా బ్యాలెన్స్గా ఉండడం అనేది నేర్చుకోవాల్సిన అవసరం ఎంత, అది నేను చాలా నేర్చుకున్నాను ఈరోజు వాళ్ళ దగ్గర. థ్యాంక్ యూ సార్. ఇది ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ఆయన ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగుంటూ అందరితో చాలా అన్యోన్యంగా ఈరోజు వ్యవహరించారు. సో ఆయన చూసి చాలా ఇన్స్పైర్ అవుతాను నేను అని చెప్పి చింతకాయల విజయ్ చెప్తున్నారు. రమేష్తో గోపికృష్ణ, TV9 న్యూఢిల్లీ.